పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ అధిష్టానాన్ని కోరారు. పెద్దపల్లిలో స్థానిక ఎంపీ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు సజ్జద్తో కలిసి వారు మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా వెంకటస్వామి కుటుంబంతో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. విశాఖ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని వారన్నారు. కాకా కేంద్ర మంత్రిగా, వివేక్ ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించారని వారు తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవలందించేందుకు వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న వంశీకృష్ణ గెలుపు సులభమని వారు ధీమా వ్యక్తం చేశారు. టికెట్ మీద వస్తున్న చర్చలకు కుల మతాలకు అతీతంగా దీన్ని కేవలం కులంతోనే వాడుకుంటున్న నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ నాయకుడు ఒకటే మాట అంటారు. ఈరోజు గతంలో చేసిన కాకా కుటుంబం నుంచి వచ్చిన కాకే కానీ వాళ్ళ వారసుడు వివేక్ వెంకటస్వామి కానీ చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా చాలామంది ఎక్కడ చూసినా కాక కుటుంబం నుంచి వంశీ గారు వస్తేనే వాళ్ళ వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ తను వస్తేనే అభివృద్ధి పదంలో ఉంటుందని ప్రజలు అత్యంత విశ్వాసంతో కోరుకుంటున్నారు. ఈరోజు కాక కుటుంబం నుంచి వస్తేనే మేము ముందుకొచ్చి ఓటేస్తాం. లాస్ట్ టైం లాగా లాస్ట్ 5 సంవత్సరాల లాగా గెలిపించినాం, కానీ ఆయన ఏ ఒక్కరోజు కూడా ప్రజల మధ్యలో లేడు, ఏ ఒక్కరోజు ప్రోగ్రాంలో కూడా పాల్గొనలేదు. మాకు ఎలాంటి కష్టాలున్నా మాకు తీర్చలేదనే అపోహలు చాలామందికి వస్తున్నాయి. దీని నేపథ్యంలో కాకా కుటుంబం నుంచి వచ్చిన కాకా అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఒక్కడమే కాదు, ఏ 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడికి పోయినా కూడా అదే మాట అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విజయం సాధించాలంటే గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించి అతని అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి, పెద్దలు అందరికీ, అగ్రనేతలందరికీ మేము ఒకటే విన్నవించుకున్నది ఏంటంటే కాంగ్రెస్ టికెట్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి తనయుడు అయినటువంటి గడ్డం వంశీకృష్ణకి కేటాయించాలని మేము కోరుకుంటున్నాం.